ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను అండ్ శ్రీనివాస్. ఎస్ఎస్ టీవీ అంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉంటే మరి చెప్పడం సాధ్యం కాదు. అంతకన్నా ఆనందంగా ఉంది, ఇంకా ఆనందంగా ఉంది, ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వాడికి ఈరోజు మామూలుగా ఉండదన్నమాట. అసలు కాదులేండి, ఎందుకంటే నాకు చాలా ఉండిపోయింది. వస్తాడు మావాడు, వస్తాడు సీనుగాడు, ఈరోజు వాడికి ఇస్తాను నేను. పాటలు కూడా వస్తున్నాయండి. ఇది మరి ఎక్కువైపోయింది కదా. ఏమైనా సరే సీనుగాడు వస్తున్నాడు, వాడికి ఇస్తాను కౌంటర్. ఈరోజు మామూలు కాదు, మాట్లాడితే సన్ రైజ్ అంట, ఈ మీద పెట్టుకుంటాడంట, కొడతారంట, 300 అంట. అబ్బో 300 కాదు కదా, కనీసం వికెట్లు కాపాడుకోవడానికి కష్టమైపోయిందండి బాబు వాళ్ళకి. వస్తాడు, రండి సార్ రండి సార్. అతి మర్యాద సార్. ఏంటి సార్ అంత బద్ద? హాయ్ శంకర్ సార్, కంగ్రాచులేషన్, వెరీ గుడ్. మంచిగా గెలిచారు. ఏమైనా మీ మాటని నిలబడటానికి ఎంత కష్టపడుతున్నారండి బాలశంకర్. అద్భుతం బాలశంకర్. అసలు మీ మాటను తూచా తప్పకుండా అదే మాట నిలబడ అంత ట్రై చేస్తుండే. మీరు అసలు ఎంత పొంగిపోతున్నారు తెలుసుకుందాం. నేను అసలు ఉత్సాహంతో వచ్చాను శంకర్, ఉరిమే ఉత్సాహంతో వచ్చేప్పుడు నేను. ఉరిమే ఉత్సాహం? అవును, ఇప్పుడు కొన్ని చోట్ల మనం ఎక్కడ చేస్తున్నాం, ఒక కాలువలో, మెయిన్ కాలువలో, ఈ కాలువలో కట్టుకుపోతానికి పోటాపడి అసలు మామూలు కాదు. కాలువలో కొట్టుకుపోయి మేము ఆగమండి, మేము ఈ కాలువలో ఫస్ట్ కొట్టుకుపోయేది మేమే అని ఎంత ట్రై చేస్తుంటే మీరేం బాలశంకర్ అలా మాట్లాడతారు? ఎంత ట్రై చేస్తుంటే మీకు అర్థం కావట్లా. మీ మాట నిలబడటానికి వాళ్ళు పగలు రైతులు కష్టపడుతున్నారు బాలశంకర్. మీకు ఆ విషయం తెలుసా? మీరేమన్నారు? సచిన్ టెండూల్కర్ డేసీ నెంబర్ 10 అన్నారు. మీ పొజిషన్ 10 రావాలన్నారు. ఆ 10 కోసం వాళ్ళు పగలు రేత్రి పగలు కష్టపడి ఆలోచించి ఎలా ఆడాలి, ఎలా ఆడితే మన బాలశంకర్ మాట నిలబడతామని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు బాలశంకర్. మీరేమన్నా అసలు విన్నారా? మీరు ఎందుకు అట్టా బాధపడతారు? మీరంతా సంతోషంగా ఉంటారు. దీనికి సంతోషంగా ఉండాలి. మీరు బాధపడుతున్నారు బాలశంకర్. ఇది కరెక్ట్ కాదు. మీ మాట నిలబడటానికి వాళ్ళు పగలు రైతులు శాయశక్తిలో కృషి చేస్తున్నారు, పగలు రైతులు ఆలోచిస్తున్నారు. ఎలా బ్యాట్స్మెన్ ఎలా ఫెయిల్ అవ్వాలి, బౌలర్స్ ఎలా ఫెయిల్ అవ్వాలి, పిచ్చి కుక్కను కొట్టినట్టు ఎలా కొట్టించుకోవాలి చేస్తున్నారు శంకర్. మీరు అది నువ్వు గుర్తించట్లా? అవును కదా, నిజమేనండి. నేను జెర్సీ నెంబర్ 10 కదా సచిన్ టెండూల్కర్కి. అసలు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ కదా, మరి ఆయన స్థానంలో ఎవరైనా ఉండాలి కదా అని నేను చాలా ట్రై చేస్తున్నప్పుడు కాలువలో కొట్టుకుపోతానికి ఫస్ట్ కొట్టుకుపోయి మేమని అంత ఉరిమే ఉత్సాహంతో వాళ్ళు పరిగెత్తుతుంటే మీరు అంత ఫీల్ అవుతుంటే ఎలా? ఫీల్ అవ్వకూడదు, సంతోషపడాలి. మీరు మీ మాట నిలబడుతున్నందుకు వాళ్ళు పడుతున్న శ్రమను చూసి మీరు ఇంకా అప్రిషియేట్ చేయాలి బాలశంకర్. చేస్తా, అది అభిషేక్ వాళ్ళని చేయను, నిన్ను చేస్తా. నన్ను ఎందుకు బాలశంకర్? నిన్ను చేస్తా వాళ్ళకి తెలిసేది. భలే చెప్పావే, గెలుపు ఓటం సహజం బాలశంకర్, వీడిగా తీసుకుంటాం. అది మనం దాని గురించి అసలు లేదు, అసలు దిగులు విచారం ఏమీ లేదు బాలశంకర్. ఓన్లీ మన ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే రాత్రి మ్యాచ్ బిగినవంగానే చూశాను బాలశంకర్. టాస్ గెలిచి ముంబై వాళ్ళు ఇలా ఫీలింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడే అర్థమైంది ఇదే మ్యాచ్ మొత్తాన్ని స్కెచ్ చేస్తారని. వేస్తే వీళ్ళు వాళ్ళు వేసారు స్కెచ్. మొన్నటిసారి ఏమైంది ముంబైలో జరిగినప్పుడు మ్యాచ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుని వాళ్ళు కట్టడి చేశారా? అవును. బుద్ధి అనేది ఉండాలా, కొంచెం అన్న ఉండాలి. మళ్ళీ బ్యాటింగ్ పిచ్చే తీసుకున్నారు వీళ్ళు. మన సన్ రైజ్ అంటే బ్యాటింగ్ పిచ్చే కదా, హైదరాబాద్ అంటే బ్యాటింగ్ పిచ్చే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాలా, ఫస్ట్ బాల్ అని వికెట్. అంటే ఇక్కడ ఏమనుకున్నారంటే నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన వాళ్ళకి ఏంటంటే ఉప్పల్లో కుడితే తుప్పల్లో పడతాయి కదా, అంటే బ్యాటింగ్ పిచ్ అని చెప్పాల్సిన పని ఏముంది? వైనాట్ 300. అవును, వైనాట్ 300. మీరు బాబు ఆ వైనాట్ అనే మాట అనకండి బాబు. అవునండి, నాకు ఆగో నేను చెప్పిన మాట చూడండి. వైనాట్ 300 కొట్టారా కొట్టలేదా చెప్పండి? ఫస్ట్ కొట్టారు కదా, దాంట్లో సగం కూడా కొట్టలేదు. ఎక్స్ట్రాలో మాకు మాట్లాడుతున్నా ఇష్టం వచ్చినట్టు. నేను 300 కొట్టారు లేదా? కొట్టారు. వాళ్ళు 144, మా వాళ్ళు 150 కొట్టారు. 2 కలిపి ఎంత అండి? అలా వచ్చారా? అబ్బా మీ ఇంటెలిజెంట్ నమస్కారం బాబు. అంతే కదా, వైనాట్ 300 స్కోర్ వచ్చింది కాబో. అసలు ఈరోజు మేము ఈ ఫ్రేమ్ ఇలా పెడతానికి కారణం ఏంటంటే, ఫస్ట్గా ఈ కాలంలో కొట్టుకుపోయే జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. వాళ్ళు చాలా వేగంతో పోటీ పడుతున్నారు. ఆ వేగాన్ని మేము కూడా అందుకోలేకపోతున్నాం. అది మామూలుగా పడకండి.
మరొక ఛాన్స్ ఉంది. లేదు బాలశంకర్, ఆగు. లేదు. ఈ 6 మ్యాచ్లు కంటిన్యూగా ఆడితే అవసరం లేదు ఇంకా. 6 లేవు మిత్రమాడ, 5 ఉంది. 5 ఉన్నాయా? 5 గెలిచినా కూడా లేదు ఇంకా అవకాశం. ఎందుకని? అంతే, 14 పాయింట్లు వీళ్ళకి వచ్చేది. 4 పాయింట్లు ఉంటే 5 మ్యాచ్లు గెలిచానుకో ఇంక 10 వస్తాయి. 10, 4, 14 వస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు 6 జట్లకు 10 పాయింట్లు అయింది. అవును, వాళ్ళకి 5 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు గెలవాలి కనీసం 3 గెలిచారనుకో వెళ్ళిపోతారు. అదే వాళ్ళు 2 గెలిచారనుకో 14 పాయింట్లు. వాళ్ళ రన్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 6వ స్థానంలో ఉన్న ముంబై జట్టు రాత్రి గెలిపితే 3వ స్థానానికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? 6 జట్లు 10 పాయింట్లు ఉన్నాయి. 6 జట్ల మీద అది 10 పాయింట్లలో 3వ స్థానంలో వెళ్ళిందంటే దాని రన్ రేట్ అద్భుతంగా ఆడింది. రాత్రి వాళ్ళు 15.4 ఓవర్లు కొట్టేశారు. అవును. బ్యాటింగ్ పిచ్ అంటే రోహిత్ శర్మ, అది కూడా మళ్ళీ అసలు వికెట్ కూడా పడేది కాదు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా పడిన వికెట్. అది 3 వికెట్లు మళ్ళీ. రెండు వికెట్లు పడింది. అంటే 8 వికెట్ తేడా దొరికింది. 2 వికెట్లే పడింది. రోహిత్ శర్మ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టారు. బ్యాటింగ్ పవర్ ఇచ్చాడు 70. ఇంకా ఏంది బాలశంకర్కి లేదు. చెప్పానుగా, ఈ కాలువలో కొట్టుకుపోయే తొలి జట్టు హైదరాబాద్ జట్టు. ఇది నిజం. ఎందుకంటే నేను డిక్లేర్ చేసి అయిపోయింది. ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. నువ్వు డిక్లేర్ చేస్తే అయిపోయినట్టేనా? అవును, నిజమే. అటు జరిగేది అదే. ఎందుకంటే 9 మ్యాచ్లు ఆడారు బాలశంకర్, వాళ్ళు 2 గెలిచారు. 7 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకేడ అవకాశం? 4 పాయింట్లు వాళ్ళకి ఉంది. ఇంకా 5 మ్యాచ్లు ఆడాలి. 5 రోజులు 14 పాయింట్లతో రాదు. ఇప్పుడున్న మూమెంట్లో మాత్రం 14 పాయింట్లతో ఏ జట్టు కూడా. ఏమైనా మిరాకిల్ జరగచ్చేమోనండి? లేదు, జరగదు. మిరాకిల్ జరిగితే ఏమైనా ముందు వాళ్ళు ఏమన్నా తక్కువ స్కోర్ అయిపోతే అసలు అయితే ఇంకొక మ్యాచ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే లేదు ప్రేక్షకులారా, నేను చెబుతున్నాను ఫస్ట్. ఎందుకులే పాపం అనకూడదు. ఫస్ట్ బయటకు వచ్చిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. నేను డిక్లేర్ చేస్తున్నాను, ఇది ఖచ్చితంగా నిజం అంతే, నమ్మాలి. అంటే మ్యాచ్ ప్రొడక్షన్ ఈ మధ్య మనోడికి అచ్చి రాలేదు కదా, అందుకని మనోడు ఏం చేస్తున్నాడంటే జట్టు ఏది ముందు బయటకు వెళ్ళిపోతే ప్రొడక్షన్ చేద్దాం ట్రై చేస్తున్నాడు. నేను మీరేం అనుకోమాకండి. లేదు బాలశంకర్, లేదు, ఇది కన్ఫర్మ్. ఇదంటే అసలు చూడు, నువ్వు స్టాటిస్టిక్స్ కూడా మామూలుగా అసలు అక్కడ ఉన్నది కూడా అదే. అంతకు మించి కష్టం అవ్వదు. ఫస్ట్ వెళ్ళిపోయిన జట్టు హైదరాబాద్. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన మొట్టమొదటి జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. నిష్క్రమించలా, ఇంకా ఉంది, ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. నిష్క్రమించింది, 5 మ్యాచ్లు ఉన్నాయి. టోర్నీ నుంచి హై రేంజ్ లో రన్ రేట్ తో కొడితే ఆల్మోస్ట్ పాయింట్లు కలిసి వస్తాయి. మనోళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది. వీళ్ళు ఉండదు, ఎప్పుడు వీళ్ళ బిహేవియర్లతో వీళ్ళు గెలవరు. అంతే, వీళ్ళు గెలవరు. ఫస్ట్ టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టు హైదరాబాద్ డిక్లేర్ చేస్తున్నా. ఎందుకంటే ఏమన్నా శంకర్ రాత్రి ఏమన్నా అసలు కొంచెమన్నా ఆడారా బాలశంకర్? ఏందండి ఆ పిచ్చి బ్యాటింగ్ అండి. అది చిన్న పిల్లలన్నా ఏమండి ఇళ్ళ దగ్గర గొంతుల్లో ఆడేవాళ్ళు సూపర్ గా ఆడతారు. అసలు హెడ్ డక్ అవుటా, అభిషేక్ శర్మ 8, ఇషాన్ కిషన్ 1. అసలు ఫస్ట్ మ్యాచ్ ఆడారు ఇషాన్ కిషన్ 8 మ్యాచ్లు. ఏంది ఇదా? నితీష్ రెడ్డి 2. ఏంది బాలశంకర్? టాప్ 4 35కి 5 వికెట్లు పడితే ఇంకేం ఆడతారు బాలశంకర్ చెప్పు? 35కి 5 వికెట్లు. ఫోన్ చేసినప్పుడు ఏదైనా రాలేదంటే మ్యాచ్ చూస్తున్నాం అండి, అయిపోయింది మ్యాచ్. ఇంకా అసలు దాంట్లో ఏముంది మ్యాచ్ చూస్తానికి 35కి 5 వికెట్లు పడిపోయింది అనగానే ఏమంటున్నానంటే ముంబై వాళ్ళు పడిపోతున్నాను. నేను ఇంకా అయిపోయింది మ్యాచ్ అంటే సర్లే అంటే ఇడు క్లారిటీ ఇవ్వాల. సన్ రైజా ఇదే ఐడియా ఇవ్వాల. తర్వాత 30 ముంబై పడిపోయింది ఒకవేళ అని అనుకున్నా. తర్వాత చెప్పి ఏమన్నా సన్ రైజ్ బోల్ట్ బుల్లెట్ లాంటి బాల్ తో 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు తీశాడు. బుమ్రా 1 వికెట్ తీశాడు. ఈ తర్వాత పాపం ఆ హెన్రీ క్లాసన్ ఈ సిరీస్ లో బాగా ఆడుతుందంటే హైదరాబాద్ జట్టు. హెన్రీ క్లాసన్ ప్రతి మ్యాచ్ లో తన తెలుసా, ముంబై అంటే ప్రేమాడికి ప్రతిసారి ముంబై మీద కొడుతున్నాడు. కాదు, అందరి మీద కూడా, అన్ని జట్ల మీద. ఇప్పుడు ఆడిన హైదరాబాద్ జట్టులో నిలకడగా రాణిస్తుంది కీపర్ బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికా హెన్రీ క్లాసన్. పాపం అతని ముఖం మాట్లాడితే జూమింగ్ చేస్తున్నారు. అతని కష్టం బూడిదలో పోతే పన్నీర్ అయిపోతుంది బాలశంకర్. ఒక్కడ కూడా సరిగ్గా సహకారం చేయకపోతే రాత్రి ఎవరు ఇంకో అంకిత వర్మ అంట 42 12 కొట్టాడు. అభినవ్ మనోహర్ అంట, ఎవరో పేరు లేని వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. పాపం వాళ్ళు ఆడుతున్నారు. ఈ టాప్ ఆర్డర్ ఆడితేగా ఇలా అయితే ఎలా బాలశంకర్? లేదు, టోర్నీ నుంచి నిష్క్రమించిన మొట్టమొదటి జట్టు హైదరాబాద్. కంగ్రాచులేషన్స్. మీరు కూడా సంతోషించాలి. ఎందుకంటే మీరు అన్నారు సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10 మీరు ఉండాల్సిన 10లోని. కానీ ఆ 10 కోసం వాళ్ళు పగలు రాత్రి నిద్ర ఆహారాలు మాని కృషి చేస్తుంటే మీరు అలా బాధపడతాం నాకు అసలు నచ్చలేదు బాలశంకర్. మీరేమైనా అనుకోండి. అంటే ఒక విషయం అండి, ఎందుకంటే జెర్సీ నెంబర్ 10 అయినప్పటికీ కూడా వాళ్ళు 300 కొడతాం మమ్మల్ని మురిపించారు సార్. అదే
అదే అదే ఇక్కడ దెబ్బ కొట్టింది. అందరు ట్రోల్ చేస్తానికి ముఖ్యమైన కారణం అదే. ఎందుకు మీకు అంత కొట్టినప్పుడు మాట్లాడండి, మాట్లాడండి, కొట్టకుండా ఎందుకు అంత అతి ఎందుకు? ఆ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అండి. 300 స్కోర్ అంటే అది హైదరాబాద్ జట్టు కొట్టిందంటే, తెలుగు వాళ్ళ జట్టు కొట్టిందంటే ఘనమే, అసలు గొప్ప విషయం కదా. కాదు, సన్ రైజర్స్ అనేది తెలుగు వారి జట్టు కాదు, అంతే. సన్ రైజర్స్ ఆడుతుంది మన తెలుగు జట్టే శ్రీనివాస్, తెలుగు కాదు. ఆ ఓనర్ తమిళం, దానికి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా తమిళమే, తెలుగు వాడు కాదు. తెలుగు దాంట్లో ఉన్న సంస్థలు అందరూ తెలుగు వాళ్ళు. తెలుగుకు సంబంధించింది ఏం లేదు. ఓన్లీ ఒక హైదరాబాద్ పేరు పెట్టుకుని నన్ను పేరు, అంతగానే లేదు. అంతే. అయితే పోవాల్సింది ఖచ్చితంగా. తెలుగు వాళ్ళని పెట్టుకోకుండా తెలుగు జట్టు పేరు పెట్టుకొని తెలుగు వాళ్ళు పరుగుస్తారు మీరు. ఇది కరెక్టా మీకు? ఇది న్యాయమా? కాబట్టి 10వ నెంబర్ ఖాయమే. ఓకే, హ్యాపీ. ఇప్పుడు హ్యాపీకి వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు వీళ్ళదంటే ఎవరో మరి ప్యాట్ కమిన్స్, ఆ కెప్టెన్ 3/31 జయదేవ్ ఉండదు కదంట, ఒక వీడి తీశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టాడు బాలశంకర్. కాదులే. తర్వాత మనోడు చూసావా, 3 6లు 8 4లు బాలశంకర్, మామూలు కాదు, కొట్టాడు. తర్వాత మనోడు చూసావా, వికెట్ పడిన తర్వాత సూర్యకుమార్, విల్ జాక్స్, సూర్యకుమార్ 40 కొట్టాడు. ఆడు ఉన్నాడండి మా బండనాయాలు. ఆడు అక్కడున్న బాల్ ఇక్కడి నుంచి కొడతాడండి వాడు. వెనక్కే. ఏమైనా నాకు చాలా సంతోషంగా ఉంది బాలశంకర్. ఎందుకంటే ఇట్లాంటి జట్ల మీద హోప్స్ పెట్టుకొని ఈ హెల్త్ని కొట్టుకొని గెలవలేదు బాధపడే కన్నా ఇట్లా పోయారనుకో ఎంత ఫ్రీ ఎవరు చూడు. ఐపీఎల్ ఇంకా 4 రోజులు ఉంది, 4 రోజులు ఉంది బాలశంకర్. 4 రోజులు ఒక జట్టు టోర్నీ నుంచి బయటకు వచ్చేసిందంటే ఎంత హ్యాపీగా. అది మనం అభిమానించే జట్టు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తెలుగు జట్టు నిష్క్రమిస్తున్నందుకు మావాడు చాలా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే మన పరువు నిలబెట్టాడు. సచిన్ టెండూల్కర్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారా అనుకుంటే సన్ రైజర్స్ ఉంది. ఆయన జెర్సీ నెంబర్ 10 నెంబర్, ఆయనకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టే హక్కు దానికే ఇచ్చారు. ఆ నెంబర్ పెట్టే హక్కు కూడా మా సన్ రైజర్స్కే ఉంది. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ జట్టు పేరు యొక్క నిలబెట్టుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఓకే 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 ఫ్రెండ్స్, మీరు కూడా క్రికెట్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. కేవలం ఎంటర్టైన్మెంట్ అవ్వండి. నాలా కొంచెం మనసుగా పెట్టుకొని బాధపడద్దు, వద్దు. ముఖ్యంగా ఏమీ బెట్టింగ్లు జోలికి కానీ ఏటి చల్లని నాకే కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి మీరు ఇంకా బెట్టింగ్లు పెట్టుకొని, ఆన్లైన్ బెట్టింగ్లు అన్నింటిలో బెట్టింగ్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి మీరు ఎవరు తెచ్చుకోవద్దు. ఓన్లీ క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ చేయండి. నేను కూడా ఇక్కడ నుంచి ఫ్రీ బాడ్ ఎంత ఎంజాయ్గా ఉంటాను, అంత ఎంజాయ్గా ఉంటాను. 34 ఓకే, 34 35 70 మ్యాచ్లు. 70 మ్యాచ్ల్లో చూడు బాలశంకర్, 70 మ్యాచ్లు ఓవరాల్గా 35 మ్యాచ్లు ఏదైనా ఒక జట్టు బయటకు వచ్చేసిందంటే అహో కాదు. వెల్ డన్ సన్ రైజర్స్ హైదరాబాద్. మీ మేనేజ్మెంట్కి, మీ ఆటగాళ్ళకి, మీ కోచింగ్ స్టాఫ్కి అందరికీ శతకోటి నమస్కారాలు. అది సీను, నువ్వు బాధపడుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది సీను. అందుకని ఎందుకంటే బెట్టింగ్లు పెట్టకపోతే ఓన్ చేసుకుంటే ఈ రకంగా ఉంటే బెట్టింగ్లు పెట్టుకుంటే ఏం చేసుకోవాలి, ఏ రైలో చూసుకోవాలిగా, అంతేనా? జనరల్ అంతేగా. అసలు అలాంటివి వద్దు మనకి. లేకపోతే ఏంటంటే ఓన్లీ క్రికెట్గా ఆదరించండి, దాన్ని ఓన్ చేసుకో. జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా చాలామంది బెట్టింగ్లు పెట్టుకుంటూ ఆత్మహత్య చేసుకుని చాలామంది ఉన్నారు. ఇక రేపటి నుంచి మీకు ఆ ట్రాక్ రికార్డు కూడా మేము ఇస్తాం. ఎందుకంటే చాలా జరిగాయి. మేము ప్రత్యేకంగా బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి, సంసారం నాశనం చేసుకోకుండా అనే దానికోసమే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే శంకర్ వర్సెస్ శ్రీనివాస్ SSTV అంటే జస్ట్ అన్ని విషయాలు విశ్లేషించబడను అనే ఒక న్యూస్ ఛానల్ లాగా ఇది మనం స్టార్ట్ చేసాం. ఓకే, అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మాకు అనుకోకుండా లక్కీగా ఐపీఎల్ అనేది వచ్చింది. సరే, ఎలాగో దీంతో స్టార్ట్ చేద్దాం, వీలో మనకు కొంచెం గ్రోత్ వచ్చింది. గ్రోత్ అని కాదు, జస్ట్ కొంచెం నాలెడ్జ్ కూడా పెరిగింది మాకు. నాకు అంత ఐడియా లేదని కూడా మన వాళ్ళకంటే నాలెడ్జ్ ఉంది, నేను కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కాబట్టి సో ఏమైనా శ్రీనివాస్, ఎవరు మీరు బెట్టింగ్ల జోలికి వెళ్ళి మీ సంసారాన్ని రోడ్డున పడేద్దు. దయచేసి ఈ ఒక్క మనవని మీరు ఆచరిస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే శ్రీనివాస్. ఓకే బాలశంకర్, ఆల్ ద బెస్ట్. సన్ రైజర్స్ సర్దేసినందుకు ఈ సందర్భంగా అంటే కంగారు పడకు, ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 5 మ్యాచ్ల్లో దాదాపు 5 3 1500 స్కోర్ ఎక్స్పెక్ట్ చేసుకోండి మీరు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పుడు ఒత్తిడి లేదు. ఇప్పుడు విషయం అర్థం కాలే మీకు, వాళ్ళ మీద ఇప్పుడు ఒత్తిడి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా గెలవాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని ఉండేది. ఇప్పుడు ఒత్తిడి లేదు, ఫ్రీ బాట్. ఇక చెప్పనక్కర్లా, వచ్చిన ప్రతి బౌలర్ను కూడా పిచ్చి కుక్కలను కూడా తిప్పెట్టుకుంటా. ఎందుకంటే ఫ్రీడమ్, ఫ్రీ, గెలిచినా ఓకే, ఓడిపోయినా ఓకే. అసలు అవసరం ఆడతారు, ఇంకా అసలు అవసరం జట్టులకి అసలు మనసుకు తీసుకోవడం అనవసరం.
వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కానీ అనవసరం బాలశంకర్. వాళ్ళు గెలిచిన ఏముంది బాలశంకర్, చివరి స్థానం నుంచి కొంచెం పైకి వస్తారు, ఒక మెట్టు పైకి, అంతేగాని దానివల్ల ఏమి కప్పు కొట్టే ఛాన్స్ అసలు లేదు. అది ఓకే, ఆల్ ద బెస్ట్ బాలశంకర్, ఆల్ ద బెస్ట్. ముంబై ఇండియన్స్ చూసావా, 4వ గెలుపు వరుసనే. ముంబై వాళ్ళకి ఆ గెలుపు ట్రాక్, ఆ గెలుపుది కిక్కు నెత్తికి ఎక్కనంత వరకు, వన్స్ వాళ్ళకి కానీ గెలుపు కిక్కు కానీ ఎక్కిందంటే ఇక వాళ్ళు ప్రత్యర్థి జట్టు ఎవరా అని ఆలోచించరు. ప్రతి బౌలరు తను కానీ రోహిత్ శర్మ మాత్రం చాలా కష్టపడ్డాడు ఈ విషయం మాత్రం. రోహిత్ శర్మ బాలశంకర్ 10 బౌల్ట్ అంటే 10 బౌల్ట్ కన్నా ముందు ఏంటంటే మన తెలుగు వాళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే మన వాళ్ళు ఆడతారు సార్, అది మనకు కొంత ఆనందం కలిగించేది. అందులో సీనియర్లు ఆడుతుంటే ఎలా ఉంటుందంటే అసలు ఆట చెప్పడం కుదరమ్మ, ఒక రంజంగా ఉంటుంది అనమాట. అంటే ఏ బాల్ని ఎలా ఆడాలి, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోహిత్ శర్మ అన్న మూమెంట్లో బాగా వేసేవాడు. కానీ అక్కడ ఒక ఓవర్కి చాలా, అంటే ఒక అతను ఓవర్ వేసినప్పుడు చాలా సింపుల్గా ఆడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే టెంప్ట్ అవ్వకూడదు, అక్కడ టెంప్ట్ అయితే ఒకటే, టెంప్ట్ అవ్వకుండా అతను చాలా లూజ్ బాల్ వేసాడు. వాస్తవంగా అయితే అది మన సూర్యకుమార్ అనేది కొట్టేసేవాడు. కానీ ఇతను ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కాబట్టి టెంప్ట్ చేస్తున్నాడు అని తెలుసుకొని మనవాడు ఆ బాల్ కేవలం డిఫెన్స్ ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. చూడు బాలశంకర్, ఇప్పుడు అప్పుడు మనం కోహ్లీ ఫామ్లో ఉన్నాడు, రోహిత్ శర్మ ఏంది అనేది ఫస్ట్ వీడియోలు చేసి అనుకున్నాం. కానీ వన్స్ రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తే ఆపడం చాలా హాఫ్ సెంచరీలు. ఇప్పుడు ఎక్కడో 8 సంవత్సరాలు, అంటే 8 సిరీస్ల తర్వాత ఈ రోజు వెంటనే బ్యాక్ టు బ్యాక్ 50s కింద నుంచి 7వ స్థానం 8వ స్థానంలో జట్టు ఈ రోజున 2వ స్థానం 3వ స్థానానికి వెళ్ళిపోయింది. రేపు కప్పు కొట్టినా ఆశ్చర్యం లేదు గ్యారంటీ. ఎందుకంటే వన్స్ రోహిత్ శర్మ ఫామ్లోకి రానంత వరకే ముంబై జట్టు కూడా అంతే. వాళ్ళు గెలుపు అది అలా ఎక్కించుకున్నంత వరకు, వన్స్ వాళ్ళకి గెలుపులు అలవాటైనవి అంటే ఇక వాళ్ళని ఆపడం చాలా కష్టం. ఎందుకంటే 18 సంవత్సరాల్లో చూస్తున్నాం కానీ మనకు అర్థమైపోయింది. అది స్టార్టింగ్ స్లోగా ఉండిద్ది, ఇక లెగిస్తే అది వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే, ఆల్ ది బెస్ట్ ముంబై ఇండియన్స్. థ్యాంక్ యూ సో మచ్. సర్దేయండి అమ్మా, ఇంక సర్దేయండి. సన్ రైజ్ హైదరాబాద్ బాయ్, ఇక ఉంటాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.